వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాప లంచ్ బాక్స్లోకి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. అబ్బా, మార్నింగే దొండకాయ ఫ్రై అంటే చాలా టైం టేకింగ్ కదా అనుకుంటారు కదా. కట్టర్ ఉంటే ఈజీయేనండి కట్ చేసుకోవడము, ఎటొచ్చి ఫ్రై అవ్వడమే టైం టేకింగ్ అనమాట. దొండకాయ ఫ్రై త్వరగా అవడానికి నేను ఒక టిప్ చెప్తానండి. ఇలా ముక్కలుగా కట్ చేసినప్పుడు మనకి ముక్కలు స్టిక్కీగా ఉంటాయి కదా, అంటే గట్టిగా ఉంటాయి కదా. అలా కాకుండా ఇప్పుడు అందులో మనం కొంచెం సాల్ట్, పసుపు వేసి చేత్తో ఒత్తినట్లుగా కలుపుకోవాలండి. అప్పుడు ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా ఒత్తుతూ ఒక 2 మినిట్స్ ఇలా మనం ఒత్తినట్లుగా కలుపుకుంటే ఏంటంటే ముక్క అనేది మెత్తబడుతుందన్నమాట. అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే త్వరగా అవుతుందన్నమాట. ఈ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి చెప్తున్నానంటే, మొన్న మా కజిన్ ఒకరు ఫోన్ చేసి మాటల సందర్భంలో ఇలా ఈరోజు పిల్లలకి దొండకాయ ఫ్రై చేశాను, బస్ వచ్చినా కూడా అవ్వలేదు, చాలా టైం పట్టింది, ఇబ్బంది పడ్డాను అంటే, అదేంటి ఇలా పిండి వేస్తే త్వరగానే అవుతుంది కదా అంటే, ఏమో నాకు ఆ విషయం తెలీదు అన్నది. మేము ఇంతకు ముందు చాలా సార్లు చేసినప్పుడు తను చూసింది కూడా గుర్తులేదనుకుంటా. అలా ఎవరికన్నా ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియో షేర్ చేశాను. మామూలుగా అయితే అందరికీ తెలుసు కదా ఈ విషయము అనుకుంటాను. తను అన్న తర్వాత ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా ఈ టిప్పు లంచ్ బాక్స్‌లకి అని చెప్పేసి చెప్పాననమాట. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి మనం స్కూల్‌కి లంచ్ పెట్టినప్పుడు వాళ్ళు కలుపుకొని తినే పిల్లలకైతే గ్రేవీ కర్రీస్ సెపరేట్‌గా పంపిస్తే వాళ్ళు కలుపుకునేటట్లయితే పర్వాలేదండి. మనం ఇంటి దగ్గర కలిపి పెట్టేటప్పుడు ఏంటంటే, వాళ్ళకి కలుపుకోవడం రాని పిల్లలకి మనం ఇంటి దగ్గర కలిపి పెడతాం కదా, అటువంటప్పుడు గ్రేవీ కర్రీస్ కాకుండా కొంచెం ఫ్రై ఐటెమ్స్ పెట్టండి. ఎందుకంటే గ్రేవీ కర్రీ మనం కలిపినా కూడా అక్కడికి ఎంత ఎక్కువేసి కలిపినా కూడా ఆ టైంకి పాడవుతుందనమాట. అస్సలు బాగుండదు. ఫ్రై ఐటెమ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారు. అదేంటి ఫ్రైస్ మంచివి కాదు కదా అంటే, అసలు తినకుండా పిల్లలు పడేసి వచ్చేదానికన్నా కూడా కొంచెం బెటరే కదా. మనం గ్రేవీ కర్రీస్ కొంచెం హెల్తీ రెసిపీస్ ఏమన్నా కావాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము ట్రై చేయొచ్చు. కానీ లంచ్ టైంలో మనం పక్కన ఉండం కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా లేకపోతే ఏంటంటే పడేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా.